ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ప్రెజెంట్ మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పీసీసీ చీఫ్ ఇక్కడ షర్మిల అయితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు. ఇక ఆమెతో పాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా అక్కడ హాజరవుతున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సటాస్ ఏపీకి ప్రత్యేక హోదా ప్రధాన ఎజెండాగా ఢిల్లీ వేదికగా ఆందోళనకు సిద్ధమైంది ఏపీ పీసీసీ కార్యవర్గం. అంటే పీసీసీ అధ్యక్షులు షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఢిల్లీ వేదికగా ఏపీకి అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను కూడా అమలు చేయాలనే ఉద్దేశంతోనే గత కొన్ని కూడా ఇటు గిడుగురాజు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్న సందర్భంలోనూ మళ్ళా షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర హోంశాఖకు ఫైనాన్స్ మినిస్ట్రీకి అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి కూడా పలుమార్లు లేఖ రాశారు. కానీ ఎటువంటి స్పందన రాకపోవడంతో ప్రత్యక్షంగా ఢిల్లీలో ధర్నా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే నిన్న ఏపీ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఉదయం ఏపీ భవన్లో అందరూ సమావేశమై 9:30 ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిశారు. కొద్దిసేపటి క్రితమే శరద్ పవార్ను కలిసి పార్లమెంట్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలి, ప్రత్యేక హోదా అనేది ఏపీకి ఇవ్వాలి, దాని అవసరం ఏంటి అనే దానిపైన ప్రధానంగా శరద్ పవార్కు ఒక వినతి పత్రం సమర్పించారు. శరద్ పవార్తో సమావేశమైన సందర్భంలో షర్మిలతో పాటు కేవీపీ రామచంద్రరావు, జేడీ సేలం, తులసిరెడ్డి, సిడబ్ల్యూసీ మెంబర్స్ గిడుగు రుద్రరాజు, అలాగే మరికొందరు. శివ, మీరైతే ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. పీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతున్నారు. ప్రెజెంట్ లైవ్ ఒకసారి చూద్దాం. శరద్ పవార్ గారిని కలవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్కు ఇంప్లిమెంట్ కావాల్సిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు 10 సంవత్సరాలైనా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఆయన సపోర్ట్ కోరడం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట్లాడమని అడగడం జరిగింది. ఆయన చేతనైనంత సంపూర్ణంగా సపోర్ట్ చేస్తానని మాట్లాడతానని మాటిచ్చారమ్మా. థ్యాంక్ యూ. విల్ గో బ్యాక్ టు శివ చెప్పండి. ప్రెసెంట్ అయితే అక్కడ షర్మిల మాట్లాడడం కూడా చూసాము. శరద్ పవార్ని కలిసినట్టు కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, ఇప్పుడే మనం చూసాం షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షుడు షర్మిల శరద్ పవార్ను కలిసిన తర్వాత ఆయనతో సంభాషించిన విషయాలపై మీడియాతో మాట్లాడారు. వినతిపత్రం సమర్పించాము. ఏపీ ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ముందు ప్రస్తావించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. 10 సంవత్సరాల టైం బాండ్ కూడా ముగిసింది కాబట్టి ఏపీ విభజనకు సంబంధించిన ఇచ్చిన హామీలు కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా తాత్సారం చేస్తున్నారు. దానిపై అందరూ సపోర్ట్ చేయాలంటూ కూడా ముందుగా శరద్ పవార్ను కలిశారు. తర్వాత డిఎంకే ఎంపీ తిరుచి శివాను కలబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీతారాం యేచూరిని కలుస్తారు. సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మరికొంతమంది జాతీయ నేతలను పార్లమెంట్లో కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఏపీ భవన్లో ఏపీ తెలంగాణ భవన్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశం, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను అమలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం కావాలని తాత్సారం చేస్తుంది. 10 సంవత్సరాల టైం బాండ్ విధించారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఏపీ పీసీసీ సభ్యులందరూ కూడా పీసీసీ కార్యవర్గం పీసీసీ అధ్యక్షులు కానీ సిడబ్ల్యూసీ మెంబర్లు సీనియర్ నేతలందరూ కూడా ఢిల్లీ వేదికగా కూడా ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే జాతీయ పార్టీ నేతలందరూ కూడా కలుస్తున్నారు. ఇంతకుముందు మనం చూసినట్లుగా వైఎస్ షర్మిల మాట్లాడారు. శరద్ పవార్ను కలిశాము, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై సపోర్ట్ చేయాలంటూ కూడా ఆయనకి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. షర్మిలతో పాటు కేవీపీ రామచంద్రరావు సీనియర్ నేత, మరోవైపు గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, పద్మశ్రీ శంకర, షేక్ మస్తాన్ వలి ఇలా మొత్తం కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తంగా ఒకటే ఎజెండా, ఏపీకి ప్రత్యేక హోదా, అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఉన్న అంశాలన్నీ కూడా నెరవేర్చాలనే డిమాండ్ను ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచే విధంగా కూడా పార్లమెంట్లో ఈ సమస్యను లేవనెత్తాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అందరూ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే అందరినీ కలుస్తున్నారు. దానిలో భాగంగానే ఢిల్లీ షెడ్యూల్ అయితే ఖరారు చేసుకున్నారు. దానిలో భాగంగా నిన్ననే మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ సంబంధించిన నేతలందరూ ఢిల్లీ చేరుకున్నారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో షర్మిల కూడా చేరుకున్నారు. ఇక ఈ రోజు మొత్తం షెడ్యూల్ అంతా బిజీగా ఉండబోతోంది. ఇటు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను, ఇతర జాతీయ పార్టీ నేతలందరూ కూడా కలిసి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇండియా కూటమికి సంబంధించిన నేతలు, మరోవైపు అన్ని జాతీయ పార్టీల నేతలందరూ కూడా కలిసి జాతీయ నేతలందరూ కూడా కలిసి ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి పార్లమెంట్లో లేవనెత్తాలి, అందరూ కూడా తమకు మద్దతు తెలపాలనే ఉద్దేశంతోనే అందరినీ కలవబోతున్నామంటూ కూడా వైఎస్ షర్మిల తెలిపారు. థ్యాంక్ యూ శివ.